దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఆదికాండం గ్రంథం 27వ అధ్యాయంలో మనకు దేవుడు స్పిరిచువల్ బ్లైండ్నెస్ని గురించి కొన్ని పాఠాలను నేర్పించాలని అనుకుంటున్నారు. ఇందులో ఉన్న లెసన్స్ని మనం నేర్చుకోవడానికి ముందుగా దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, మా పట్ల మీకున్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి ప్రభువా. మమ్మల్ని మీరు మీ బిడ్డలుగా చేసుకొని ఆత్మీయంగా ఎల్లప్పుడూ మేము మెలకువ కలిగిన వారంగాను వర్ధిల్లుచున్న వారంగాను ఉండాలి అని దినదినము కూడా నూతన పరచబడుతూ ఉండాలని మీరు ఆశిస్తున్నారు. అయితే అనేకమైన సార్లు మేము స్పిరిచువల్ బ్లైండ్నెస్లోనికి వెళ్ళిపోయి మీరు చెప్పిన మార్గంలో నుంచి తప్పిపోయి మా సొంత మార్గంలో నడుస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మా సొంత మార్గంలో నడుస్తామో అప్పుడు తప్పక మేము దారి తొలగిపోయే వారంగా, మీ మార్గములను మార్చే వారంగా ఉంటామని ఈ 27వ అధ్యాయం ఆదికాండం ద్వారా మాకు బోధించబోతున్నారు. ప్రభువా, మమ్మల్ని మేము వాక్యపు వెలుగులో సరి చేసుకొనుటకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నారని మేము నమ్ముతున్నాము. ఆదికాండం గ్రంథం 26వ అధ్యాయంలో చివరి భాగంలోనికి వచ్చేసరికి ఐజక్ అండ్ రెబెకా స్పిరిచువల్లీ ఎన్హాన్స్డ్ పీపుల్గా ఉన్నారు. దేవుడు వారికి తోడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే తాను నివసించుచున్న ప్రదేశం నుంచి దేవుడే ఒక ప్రణాళిక ప్రకారం ఆయనను వాగ్దాన భూమి వైపుకు నడిపించాడు. ఇస్సాకును వాగ్దాన భూమి వైపుకు నడిపించాడు. ఫిలిష్తీయులు తరిమారు అని మనం అనుకుంటున్నాం, కానీ అది దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆ ప్రదేశంలో గెరారు ప్రాంతంలో ఆ లోయలో నుంచి ఇప్పుడు బెయేర్షెబా వరకు, అనగా అబ్రహాము ఎక్కడైతే తన యొక్క బలిపీఠాన్ని కట్టాడో ఆ ప్రదేశమునకు తీసుకొని వచ్చాడు. ఇస్సాకు ముందుగా త్రవ్విన బావులన్నీ కూడా ప్రార్థన లేకుండా తవ్వినట్లుగాను, అయితే ప్రార్థన చేసి గుడారం వేసి బావిని త్రవ్వినప్పుడు అక్కడ దేవుడు వారికి నీళ్లను అనుగ్రహించాడు. 32వ వచనం, మాకు నీళ్లు కనబడినవని తన యొక్క దాసులు వచ్చి ఇస్సాకునకు తెలియపరిచారు. ఈ విధంగా దేవుని యొక్క చిత్త ప్రకారమైన ప్రదేశంలో ఉండటం, దేవుని చిత్తానుసారమైన సర్కమ్స్టాన్సెస్లో జీవించడం, దేవుని చిత్తానుసారమైన ప్రజలతో ఉండటం, ఆయన మనకు బోధించిన అన్ని విషయాలలో ఆయన మాటకు విధేయత కలిగి జీవించటం దేవునికి మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ లాంటిది. సో దేవునికి మనం ఏమి గిఫ్ట్స్ని ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ ఆయన ఇచ్చిన వాటిని సరి అయిన రీతిలో ఉపయోగించి మనం ఆయనకు నమ్మకస్తులమన్న ఆ దానిని ఐడియాని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది, లేదంటే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐజాక్ యొక్క ఫ్యామిలీలో ఏదో మొత్తానికి గలిబిలి గందరగోళం ఏదో ఉంది. అందుకనే ఒకరికేమో ఒకరంటే ఇష్టం, అనగా ఇస్సాకు నాకేమో ఏసావు అంటే ఇష్టం కలిగింది. ఎందుకంటే మంచి వేట మాంసాన్ని తీసుకొని వస్తున్నాడు కాబట్టి తనను ఇష్టపడుతూ ఉన్నాడు అని 25వ అధ్యాయం 28వ వచనం చెప్తూ ఉంది. అయితే యాకోబు అంటేనేమో రెబ్కాకు ఇష్టంగా ఉంది. ఎవరి ఇష్టాలు వారిగా ఉంటూ ఉన్నప్పుడు ఇదే విధంగా కుటుంబాలలో కలహాలు వస్తుంటాయి. సో ఇటువంటి కలహాలు వచ్చినప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు పిల్లలు ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, ఏసావు 34వ వచనం 26-34లో 40 సంవత్సరంలో వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాసుమతును పెండ్లి చేసుకున్నాడు.
వీరిద్దరు ఏం చేశారు? ఇస్సాకునకు రిబ్కాకు మనోవేదన కలుగు చేశారు. ఎందుకు మనోవేదన అంటే, దేవుని చిత్తానుసారమైన వ్యక్తులను, స్త్రీలను వివాహం చేసుకోకపోతే యూ షుడ్ నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ అని మనకు దైవ గ్రంథం చెప్తూ ఉంది. ఎద్దును గాడిదను కలిపి మనం పొలం దున్నటానికి ఉపయోగించకూడదు అని ద్వితీయోపదేశకాండంలో తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అపొస్తలుడు పౌలు కూడా అదే చెప్తూ ఉన్నాడు. విశ్వాసికి అవిశ్వాసికి ఏమాత్రం కూడా పొత్తు లేదు అని. చీకటికి వెలుగునకు ఏమి సాంగత్యం? కనుక విశ్వాసులైన వారు అవిశ్వాసులతో సరిజోడు ఏమాత్రము కూడా కానే కారు. దేవుని బిడ్డలైన వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు దేవుని యొక్క చిత్తంలోనే ప్రతి పనిని చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇస్సాకు తర్వాత తన భార్య అయిన రెబెకా కొంచెం డీవియేట్ అయ్యి దేవుని యొక్క చిత్త ప్రకారంగా కాకుండా వారి సొంత చిత్తాలను, సొంత ఫేవరిటిజంని ఉపయోగించి పిల్లలను పెంచుతూ ఉన్నారో, జేకబ్ ఏమో తల్లి చాటు బిడ్డగా ఉన్నాడు, ఏశావేమో తిరుగుతూ ఉన్నాడు అరణ్యాలలో. ఇద్దరు స్త్రీలను తీసుకొని వచ్చాడు. ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటిది. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా తన పిల్లలైన వారు లేదంటే అధ్యక్షులైన వారు ఏ విధంగా ఉండాలి అనే దానిని చెప్తూ ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. వారు ఎలా ఉండాలి? ఏకపత్ని పురుషులుగా ఉండాలి అని ఉంది. ఏకపత్ని పురుషులుగా ఉండాలి. మరి ఇప్పుడు దేవుని యొక్క చిత్తంలో ఒక స్త్రీనే వివాహం చేసుకోవడం అనేది దైవవాక్యం చెప్పేటువంటిది. ఎప్పుడైతే దేవుని వాక్యం నాకు వ్యతిరేకంగా ఏశావులాగా ప్రవర్తిస్తామో మనోవేదనే మిగులుతుంది. తనకు మనోవేదనే, తల్లిదండ్రులకు మనోవేదనే, ఇతరులకు కూడా మనోవేదనే కలుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి వారి యొక్క కుటుంబంలో 2 అన్య స్త్రీలు వచ్చారు. వారి చేత రిబ్కా చాలా విసిగిపోయింది. ఇస్సాకు కూడా విసిగిపోయాడు. మరి అలాంటప్పుడు హీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఈసా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్న కుమారుడు ఉన్నప్పుడు అతనిని గద్దించవలసిన బాధ్యత తండ్రిది. మరి ఐజక్ ఎందుకు గద్దించలేదో తెలియదు. మనం పిల్లలను దేవుని యొక్క మార్గంలో పెంచాలి అని 22వ అధ్యాయం 6వ వచనంలో సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి బోధించాలి. మరి ఐజక్ ఏమి బోధిస్తూ ఉన్నాడు? నువ్వు వేటకెళ్ళి మాంసం తీసుకొని వచ్చి నా ప్యాలెట్స్ని నాకు రుచికరమైన భోజనాన్ని పెడితే నీవంటే నాకు చాలా ఫేవరెటిజం వస్తుంది, కాబట్టి నువ్వు అరణ్యానికి వెళ్ళి అన్నీ వేటాడి తీసుకొని రా, నాకు భోజనం పెట్టు అని అంటే మరి ఎంతవరకు సరైన రీతిలో కుమారుణ్ణి పెంచాడో మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇదే స్పిరిచువల్ బ్లైండ్నెస్లో ఐజక్ ఉంటూ ఉన్నాడు. ఈ 27వ అధ్యాయంలో మనం కొన్ని పాఠాలను నేర్చుకుంటున్నాం. హౌ కెన్ వి ఇగ్నోర్ ఈవిల్ అండ్ బెస్టో బ్లెస్సింగ్స్ ఆఫ్ ది లార్డ్? ఒక కుమారుడు దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నప్పుడు మనం వానిని హెచ్చరించి దేవుని యొక్క మార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనది. ఇస్సాకు వృద్ధుడై ఉన్నప్పుడు అతని కన్నులకు మంద దృష్టి కలిగింది. నాట్ ఓన్లీ ఫిజికల్లీ బ్లైండ్, హీ బికేమ్ స్పిరిచువల్లీ బ్లైండ్ ఆల్సో. ఆత్మీయంగా కూడా అంధత్వంలో ఉన్నాడు. అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తం నాయనా అని అతనితో అన్నాడు. అప్పుడు ఐజాక్ అంటున్నాడు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినం నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి
నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తీసుకొనిరా. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తీసుకురమ్మని ఇస్సాకు చెప్పాడు. ఏశావుతో చెప్తున్నాడు. ఇప్పుడు ఏశావు యొక్క నేచర్ తెలుసు. ఏంటి ఇతని నేచర్? అరణ్యంలో తిరుగులాడుతూ ఉండేటువంటి వాడు. సో వేవర్డ్గా ఉంటున్న తన కుమారుణ్ణి సరి అయిన దారిలో పెట్టవలసిన ఐజాక్ పెట్టకుండా, నీ వెళ్ళి నాకు భోజనం తీసుకొని వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. సో ఐజాక్ అనుకుంటున్నాడు తన బ్లెస్సింగ్స్ ఒక మ్యాజిక్ పవర్ అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఇసాకు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడా లేదా అనే దానిని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క చిత్తం ఏం చెప్తూ ఉంది? 25వ అధ్యాయంలో 2 జనపదములు 23వ వచనం చెప్తుంది. 2 జనపదములు నీ గర్భంలో కలవు. రెబెకాకు చెప్తున్నాడు దేవుడు. 2 జనములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమయ్యును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని చెప్పాడు. సో ఇది తల్లిదండ్రులకి ఇద్దరికీ తెలుసు, పెద్దవాడు చిన్నవానికి దాసుడిగా ఉంటాడు అని. వాడి ప్రవర్తన కూడా దాసుడు లాగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడేమో తన తల్లి దగ్గర ఉంటూ ఉన్నాడు, ఇంటి పట్టును ఉంటూ ఉన్నాడు, సాధువుగా ఉంటూ ఉన్నాడు, ఒక ఉపయోగకరమైన లేదంటే లాభకరమైన పనులను చేస్తూ తల్లిదండ్రులకు సహాయకునిగా ఉంటూ ఉన్నాడు. పెద్ద కుమారుడైన ఏశావేమో అరణ్యాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, వేటాడుతూ ఉన్నాడు, వేవర్డ్గా జీవిస్తూ ఉన్నాడు. ఇటువంటి వానికి ఏ విధంగా ఆశీర్వాదాలు మనం ఇస్తాము అనే దానిని ఇసాకు ఆలోచించలేదు. దేవుడు ఒక మాట చెప్పాడు కదా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు అని చెప్పాడు కదా. అలాంటప్పుడు నేను ఎలాగూ ఇతన్ని నేను ఆశీర్వదిస్తాను అని ఆలోచించలేదు. ఇక్కడ he was ignoring the evil that was done by ఈసా. అది ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు వారిని ఖండించడం అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని బిడ్డలైన వారు చేయవలసిన పని. కంప్లేసెన్సీ, అలసత్వం, పాపం పట్ల అలసత్వం చూపించటం, తప్పిదాల పట్ల అలసత్వాన్ని చూపించటాన్ని బట్టి మనం పిల్లల యొక్క భవిష్యత్తును పాడు చేసేటువంటి వారంగా ఉంటాం. సో జ్యేష్ఠత్వపు హక్కును తాను అమ్ముకున్నాడని తెలుసు. ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడన్న సంగతి తెలుసు. అలాంటప్పుడు ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నప్పుడు జ్యేష్ఠత్వానికి జ్యేష్ఠుడైన కుమారునికి రావాల్సిన ఆశీర్వాదాలు ఏశావు పోగొట్టేసుకున్నాడు కదా. ఆ పోగొట్టుకున్న వానికి ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తాడు, ఇవ్వటానికి వీల్లేదు కదా అనేది మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం. సో మనకు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చెప్తోంది, పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఇస్సాకు కూడా ఇదే కేటగిరీ, నీవు నేను కూడా ఇదే కేటగిరీలో ఉంటూ ఉంటాం. అయితే మనం ఆత్మ వివేచన కలిగిన వారంగా ఉన్నప్పుడు మాత్రమే సరి అయిన నిర్ణయాలను మన కుటుంబాలలో తీసుకోగలుగుతాం, మన పిల్లల విషయంలో తీసుకోగలుగుతాము. So we should ask for the will of God in all that we do to our children, not only to our children, whatever we do in our lives. దేవుడు మనలను రక్షించిన తర్వాత ఏ పని చేసినా కూడా దేవుని పాదముల దగ్గర పెట్టి దానిని అడిగి మాత్రమే చేయాల్సి ఉంటుంది. The evil around us should not influence us. The flesh should not influence us. మన శరీరం మనలను ప్రభావితం చేయకూడదు, చుట్టుపక్కల పరిస్థితులు మనలను ప్రభావితం చేయకూడదు. దేవుడు మాత్రమే మనలను నడిపించేవానిగా ఉండాలి అంటే దేవుని మీద మాత్రమే ఆధారపడవలసి ఉంటుంది. సో he married 2 Gentile women. 2 అన్య స్త్రీలను ఏశావు వివాహం చేసుకున్నప్పుడు he has lost the right to get the blessings from the Lord. దేవుని దగ్గర నుంచి
ఆశీర్వాదాలు పొందటానికి అర్హతను పోగొట్టుకున్నాడు. అటువంటి వానికి ఆశీర్వాదాలు ఇస్తాను అని ఇస్సాకు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఇక్కడ ఇస్సాకు యొక్క ఆత్మీయ అంధత్వం మనకు కనిపిస్తుంది. ఆత్మీయ మందదృష్టి కనిపిస్తుంది. కనుక ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఏమాత్రము ప్రవర్తించడం దేవుని యొక్క చిత్తం కాదు. ఇప్పుడు చూడండి, రెబెకా ఐజాక్ ఏశావుతో చెప్పుచున్న సంగతిని ఆమె వింది. ఇస్సాకు తన కుమారుడకు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెకా వినుచుండె. 5వ వచనం. మనం బెడ్ ఛాంబర్స్లో మాట్లాడుకున్న విషయాలు అవి మేడల మీద వెల్లడించబడతాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రసంగి మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం గృహంలో ఏదైనా మాట్లాడుకుంటే ఆకాశ పక్షులు వాటిని తీసుకొని వెళ్ళి బయట బయలుపరుస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు ప్రసంగి. ఇక్కడ ఇసాకు మరి తను అనుకున్న దానిని, మేబీ ఇట్ ఈస్ నాట్ ఎ సీక్రెట్, బట్ హీ కాల్డ్ హిస్ సన్ అండ్ టోల్డ్ దట్ హీ వుడ్ బ్లెస్ హిమ్ ఇఫ్ హీ బ్రాట్ హిమ్ ఫుడ్ ఫ్రమ్ ద విల్డర్నెస్. సో వేటాడి మాంసాన్ని తీసుకొని వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నప్పుడు రెబెకా వింటుంది. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెబెకా ఏం చేస్తుందంటే, దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు యాకోబుకు. చిన్నవాడైన యాకోబు తన అన్నయ్య అయిన ఏశావుకి బాస్ లాగా ఉంటాడు అని దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేసేసాడు కదా. ఈ ప్రామిస్ని నెరవేర్చడం అనేది దేవుడు చూసుకోవాల్సిన పని. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లార్డ్. కాబట్టి దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీని మన చేతుల్లోకి మనం ఎలా తీసేసుకుంటాము? సో గాడ్స్ ప్రామిస్ ఈజ్ దేర్. దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం మనం మన సొంతదైన శైలిలో ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. శారా అదే తప్పిదం చేసింది. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. ఐజాక్ని ఇవ్వటానికి ముందుగానే వ్యవహారం అంతా తన చేతుల్లోనికి తీసుకొని హాగర్ను తెచ్చి అబ్రహాం దగ్గర మరి శయనింపజేసింది. ఎప్పుడైతే అబ్రహాము హాగర్తో శయనించాడో ఒక శరీర సంబంధమైన బిడ్డ వారికి కలిగాడు. ఈ శరీర సంబంధమైన వాటిని మనం చేయటానికి ఎప్పుడు కూడా తొందరపడుతూ ఉంటాం. ఇది శరీరం మనల్ని లాగుతూ ఉంటుంది, ఆత్మకు విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ వివేచన లేకపోతే శరీరానికి మనం దాసులం అయిపోతాము. రెబెకా ఏం చేస్తుంది? వ్యవహారం అంతా తన చేతుల్లోనికి తీసుకుంటుంది. యాజ్ ఇఫ్ షీ ఈస్ ద వన్ హూ ఈస్ గోనా ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తాను నెరవేర్చే రీతిలో తాను ప్రవర్తిస్తుంది. చాలాసార్లు మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనం కనిపెట్టే వారంగా, దేవుని యొక్క సమయాని కోసం ఎదురు చూచే వారంగా ఉండకుండా మనదైన శైలిలో వ్యవహారాలను చక్కబెట్టాలని అనుకుంటాం. మన జ్ఞానం ఏపాటిది? దేవుని యొక్క అనంత జ్ఞానం ముందు అనే దానిని మర్చిపోయి ఫూలిష్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. అదే చేస్తూ ఉంది రెబెకా ఇక్కడ. సో అప్పుడు వెంటనే యాకోబును చూసి, నీ అన్నకి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఒక పని చెయ్యి. నీవు మందకు వెళ్ళి 9వ వచనం, 2 మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తీసుకురా. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచికల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవలను అని చెప్పింది. ఆల్రెడీ దిస్ ఫెలో ఈజ్ ఎ చీట్. వంచకుడు వంచి తన అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని పొందేసుకున్నాడు.
కాబట్టి ఒక ఎర్రని కూరను ఇచ్చి, చిక్కుడుకాయల కూరని ఇచ్చి, ఆ వంటకాన్ని ఇచ్చి, తన అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించిన ఈ యాకోబును తల్లి గద్దించటానికి బదులుగా తనను ఎంకరేజ్ చేస్తూ ఉంది. we have to understand this. తల్లిదండ్రులైన వారు పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. ఆర్ యు టీచింగ్ దెమ్ డిసెప్షన్? ఎలాగా మోసగించాలి అనే దాన్ని బోధిస్తున్నారా? లేదు అని అంటే మోసం అంతటిని విడిచిపెట్టి, మన వీక్నెసెస్ అన్నింటినీ విడిచిపెట్టి దేవుని మార్గంలో వారిని పెరిగేలాగా వారికి మనం దోహదపడుతున్నామా? If we are blind, if we are blindly trying to take the things into our hands, as if Rebecca has taken things into her hands, రెబెకా ఏ విధంగా వ్యవహారాలను తన చేతుల్లోనికి తీసేసుకుందో అలాగూ కనుక మనం చేసినట్టయితే రెబెకా మళ్ళీ తన కుమారుణ్ణి చూడలేకపోయింది, లాబాను దగ్గరకు పంపించేసింది. ఆ తర్వాత షీ కుడెంట్ సీ హర్ సన్, పంపించేసింది. తల్లి బిడ్డలు వేరైపోయారు, తన బిడ్డను తాను చూడలేకపోయింది. ఆశీర్వాదములతో జేకబ్ యొక్క లైఫ్ని తాను సంతోషకరమైన స్థితిలో చూడవలసినది తనని ఆ విధంగా చూడలేని స్థితిని కొని తెచ్చుకుంది. దిస్ ఈజ్ ఆల్సో స్పిరిచువల్ బ్లైండ్నెస్. దేవుని యొక్క చిత్తాన్ని మనం అవమానించేలాగా పరిస్థితులను మనమే డీల్ చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. ఇది వంచన. దిస్ ఈజ్ డిసెప్షన్. ఆల్రెడీ వంచనతో జ్యేష్ఠత్వపు హక్కును పొందేసుకున్న యాకోబు నాకు ఒక రాంగ్ అడ్వైస్ని ఇస్తూ ఉంది తల్లి. మన పిల్లలకు మనం ఎటువంటి సలహాలు ఇస్తున్నామో ఈ ఉదయకాలమందు పరిశీలించుకుందాం. మనం ఒక కుమారునికి లేదంటే ఒక బిడ్డకు, ఇప్పుడు చాలాసార్లు ఇండియన్ సోషల్ సెటప్లో మనం చూస్తూ ఉంటాము, ఈ తల్లులైన వారు చాలాసార్లు కొంతమందిని మాత్రమే పిల్లల్ని ప్రేమిస్తారు, లేదంటే ఆడపిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు, మగ పిల్లల్ని వారి పిల్లల్ని పరాయి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. ఇది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యం. మనం అనొచ్చు ఇదంతా సోషల్ సెటప్ అండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ లెట్ నాట్ ద సోషల్ సెటప్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ద సోషల్ సర్కమ్స్టాన్సెస్, సమాజంలో జరుగుతున్నవి క్రైస్తవ కుటుంబాల మీద ఎందుకు ప్రభావం చూపించాల్సి ఉంటుంది? We should not be influenced by the things that are happening around us. మనం ప్రత్యేకమైన వారం, దేవుని బిడ్డలైన వారం, దేవుని సంబంధులం, ఆయన రాజ్య వారసులమైన మనం ఏ విధంగా సెల్ఫిష్గా జీవిస్తామో లేదంటే డిసెప్టివ్గా జీవిస్తామో అన్ని విషయాలలో యథార్థతను కలిగిన వారంగా జీవించాలి కదా. అలాగూ కాకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడాన్ని బట్టి దేవుని నామానికి మనం అవమానాన్ని తీసుకొస్తూ ఉంటాం. ఆ తర్వాత అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసావు రోమం గలవాడు, ఇంకా హీ ఈజ్ ఇన్ టు ద డిసెప్షన్. అమ్మ నేను ఎలాగ తండ్రిని డిసీవ్ చేయాలి, ఎలా మోసగించాలి, అన్నయ్యకేమో రోమాలు ఉన్నాయి కదా, నాకేమో నున్నటి శరీరం ఉంది, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూస్తే అప్పుడు అతని దృష్టికి వంచకునిగా తోచిన ఎడల, అసలు అతని దృష్టికి వంచకునిగా తోచడం ఏంటి? అతనే వంచకుడు కాబట్టి వంచకుడే అవుతాడు, వంచనే చేస్తాడు. కాబట్టి తన తండ్రి ఒకవేళ తెలుసుకుంటే తన మీదకి శాపం వస్తుంది, ఆశీర్వాదం రాదు అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. మనం మనుషులకు భయపడతాం కానీ దేవునికి భయపడే వారంగా ఉంటాం. మనుషులు ఎవరైనా చూస్తారేమో నేను పాపం చేస్తున్నప్పుడు, వారికి నేను దొరకకుండా ఉంటే జాగ్రత్తగా ఇటువంటి పనులు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. మనం పాపం యొక్క నేచరే అలాంటిది. ఇది అందరికీ తెలిసిపోతుంది, ఎవరికీ తెలియదని మనం అనుకుంటూ ఉంటాం. పిల్లి పాలు తాగుతున్నప్పుడు ఎవరు చూడట్లేదు నన్ను అనుకుంటాం, దానికి తెలియదు పాపం.
మనం కూడా పాపం చేస్తూ ఈ పాపం ఎవ్వరికీ తెలియదు అనుకుంటాం, అందరికీ తెలిసిపోతుంది. ఓకే, మనుషులకు భయపడుతూ మనం ఒక్కొక్కసారి చేయకుండా కొన్ని పనులు ఆగిపోతాం. కానీ మనుషులకు భయపడుతున్నప్పుడు దేవునికి భయపడాలి కదా. దేవుడు నన్ను చూస్తున్నాడని, తండ్రి ఆశీర్వాదం ఇవ్వకుండా శాపాలు ఇస్తాడేమో అని చెప్పి భయపడేదానికన్నా, నా పరమ తండ్రి నన్ను చూస్తున్నాడు, ఆయన ఆశీర్వాదాలు ఇస్తే చాలు కానీ తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు నాకెందుకు అని జేకబ్ అనుకోవటం లేదు. తల్లి ప్రోత్సహిస్తుంది, కుమారుడు తల్లి బాటలో వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసింది తన తల్లి. ఆ తల్లి అంటుంది, నా కుమారుడా, ఆ శాపం నా మీదకి వచ్చునుగాక, నీవు మాత్రం నా మాట విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పింది. సో షీఈస్ ఎ గుడ్ మదర్ కదా. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుందో చూడండి. దేవునికి భయపడినటువంటి దాఖలాలు మనకి ఇక్కడెక్కడ కనిపించడం లేదు. ఇసాకు దేవునికి భయపడిన దాఖలాలు ఈ చాప్టర్లో కనిపించట్లేదు. ఏసావు దేవునికి భయపడటం కూడా మనం చూడట్లేదు. యాకోబు దేవునికి భయపడటాన్ని చూడట్లేదు. రెబకా కూడా దేవునికి భయపడటాన్ని చూడట్లేదు. దేవుని యొక్క శాపం నా బిడ్డ మీదకి వస్తుందేమో అన్న భయం ఏమాత్రం కూడా ఏమికి లేదు అని అంటే, ఇంకా ఇది క్రిస్టియన్ ఫ్యామిలీ ఎలా అవుతుంది? వీ కెనాట్ కాల్ దిస్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. మనల్ని, మన కుటుంబాన్ని పరిశీలించుకుందాం. ఆర్ వి షోయింగ్ ఫేవరెటిజం టు సమ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ అండ్ నాట్ టు ఆల్ ది చిల్డ్రన్? Are we trying to favor one person, one son or one daughter and showing not showing favoritism to the others? ఇది ఎలాగూ మనం క్రైస్తవ కుటుంబం అని పిలుస్తాం. ఇవన్నీ సర్వసాధారణమండి. ఏ కుటుంబంలోనైనా ఇలాంటివే ఉంటూ ఉంటాయి అని చెప్తున్నారా? తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోవడానికి ఏమాత్రము అవకాశం లేదు. దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన నీ హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు కాబట్టి ఈ ఉదయకాలం అందు నిన్నే హెచ్చరిస్తూ ఉన్నాడు. హౌ ఆర్ యూ డూయింగ్ ఆర్ ట్రీటింగ్ యువర్ చిల్డ్రన్? ఇద్దరిని సమానంగా చూస్తున్నావా? ఇద్దరిలో ఒకరిని మాత్రమే ప్రేమిస్తున్నావా? ఒకరికి ఫేవర్ చేయడానికి ఇంకొకరిని చీట్ చేస్తున్నావా? జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడడు. యాకోబు పరిస్థితి చూడండి. 20 సంవత్సరాలు ఊడిగం చేయడానికి తన మామ దగ్గరికి వెళ్ళాడు. 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు. 2 భార్యల్ని సంపాదించుకున్నాడు. మళ్ళీ ఏసావు కూడా 2 భార్యలను తీసుకొచ్చాడు. ఆయన కూడా 2 భార్యలను తీసుకొచ్చాడు. ఇప్పుడు పరిస్థితి అంతా కూడా డెవస్టేటెడ్ ఫ్యామిలీ లాగా అయిపోయింది. తల్లికి కుమారుడు దూరం అయిపోయే పరిస్థితిని తల్లే కొని తెచ్చుకుంది. మనం కూడా చాలాసార్లు ఇటువంటి తప్పిదాలనే చేస్తూ ఉంటాం. కనుక ఈ ఉదయకాలం మందు ఇటువంటి స్పిరిచువల్ బ్లైండ్నెస్లో నుంచి మనం బయటకు రావాలని దేవుడు మన కన్నులకున్న పొరలను విడగొట్టడానికే ఈ మాటలను మనకు బోధిస్తూ ఉన్నాడు. సో let us take it to our heart, try to correct ourselves and live for the glory of God. Let us continue tomorrow. ప్రార్థన. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మా దేవ, మా యొక్క ఆత్మీయ అంధత్వంతో అనేకమైన స్వంత పనులను చేస్తూ మీ చిత్తమును తెలుసుకోకుండా మా సొంత మార్గములలో నడుస్తూ ఉన్న మమ్మలను క్షమించండి ప్రభువా. ఈ ఉదయకాలమందు మా జీవితములను మీరు సరిచేయండి. మీకు అంగీకారయోగ్యమైన జీవితం జీవించటకు మా ప్రియులకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించును గాక.